హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయిందండి లాంగ్ వీడియోస్ తీయక. ఈరోజు మరొక రోటి పచ్చడితోటి మీ ముందుకు వచ్చేసాను. అదేంటండి చింతపండుతోటి రోటి పచ్చడి, చింతకాయ రోటి పచ్చడి అంటారు అనమాట. మా సైడ్ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇన్స్టెంట్గా మనం చేసుకొని ముందుగా దీనికి కావాల్సినవి ఏంటంటే ఎండుమిరపకాయలు కావాలండి. ఫస్ట్ చూడండి, మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 20 వరకు ఎండుమిరపకాయలని తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అదేనండి, నూనెలో వేపుకోవాలన్నమాట. మామూలుగా చూడండి, అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ప్యాన్లోని చూడండి జీలకర్ర, మనకి పొట్టు మినపప్పు ఉంటాయి కదండి, అవి, ధనియాలు, ఆవాలు మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని, హైలో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్ అండి. చూడండి, ఆనియన్ని మనము ఒక అట్లకర్ర అంటారు కదా, దానికి గుచ్చేసి ఆనియన్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని కాల్చుకోవాలన్నమాట. దీనివల్ల మనకి ఈ పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి, నేను ఆనియన్ని కూడా అట్లానే కాల్చుకున్నాను అనమాట. తర్వాత చూడండి, దీనికి ఎక్కువగా చింతపండు ఎక్కువ పడుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ ఎండుమిరకాయలు తీసుకున్నాం కాబట్టి కారంగా ఉంటుంది కాబట్టి చింతపండు ఎక్కువ పట్టిద్ది అనమాట. మనకి 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు పట్టిద్ది. దీనికి ముందుగా చూడండి, మనం రోల్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, యూజువల్గా చూడండి, మనం రోట్లో ఫస్ట్ ఎండుమిరపకాయల్ని బాగా నూరుకోవాలన్నమాట. చింతపండులో బాగా హీట్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వరకు పోసుకొని నానబెట్టుకుంటే చింతపండు అనేది తొందరగా బాగా నానిద్ది అనమాట. చూడండి, ఎండుమిరపకాయలు బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీలో వేస్తే రోటి పచ్చడి టేస్ట్ అయితే రాదనమాట. చూడండి, మనం రోట్లో వేసి దంచుకుంటే మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కూరగాయలతోనే కాకుండా అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు తింటూ ఉంటే హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, మనకి ఇప్పుడు చింతపండులో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళని మనం ఆ ఎండుమిరపకాయల్లో పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. దీనికి టైం పట్టిద్దండి, కాస్త టైం అయితే ఎక్కువగానే పట్టిద్ది. చూడండి, నేను నూరుతున్నాను. దానిలోకి ఇప్పుడు చూడండి, చింతపండులో ఉన్న వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, చింతపండు నీళ్ళు వేసుకుంటున్నాను నేను. దాంతోపాటు వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా నూరుకుంటున్నాను అనమాట. చూడండి, మెత్తగా నూరుకుంటే ఏంటంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. చూడండి, టైం అయితే ఎక్కువే పట్టిద్ది అనమాట. ఇంకా మన ఛానల్లో ఏమైనా రోటి పచ్చళ్ళు చేయాలని అంటే ఒకసారి కామెంట్ చేయండి. మీకు తెలిసినవి మీ సైడ్ ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇక చూడండి, మెత్తగా నూరుకుంటున్నాను అనమాట. దీనిలోకి వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న ఒక 2 స్పూన్స్ వరకు బెల్లం కూడా యాడ్ చేసుకుంటే అనమాట ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. చూడండి, ఆ వాటర్ పోయటం వల్ల మెత్తగా వస్తుంది అనమాట పచ్చడి. మనకి మిక్సీలో వేసినా అంత టేస్ట్ రాదు. రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి అండి. చూడండి, ముందుగా ఫ్రై చేసుకున్న మనం ధనియాలు, జీలకర్ర, పొట్టు మినపప్పు, ఆవాలు అవి కూడా వేసుకొని మెత్తగా నూరుకోవాలన్నమాట. అవి మధ్య మధ్యలో పంటికి తగిలితే చాలా బాగుంటాయి అనమాట. చూడండి, నేను ఎట్లా నూరుతున్నాను అట్లా నూరుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కాల్చుకున్న ఆనియన్ ఉంది కదండి, ఆనియన్ పొట్టు తీసేయాలన్నమాట. పొట్టు తీసేసి ఆనియన్ కూడా మధ్యలో పెట్టుకొని బాగా నూరుకోవాలన్నమాట. చూడండి, నూరుకోవడం వల్ల ఏంటంటే గుజ్జుగా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. కొత్త రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. దీనికి తగినంత సాల్ట్ కూడా ఎక్కువే పట్టిద్ది. చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని మనం తొక్క తీయకుండా వేసుకున్నా బాగానే ఉంటాయి అన్నమాట. వేసుకొని మెత్తగా చూడండి, ఆనియన్ వేసిన తర్వాత అనేది కలర్ చేంజ్ అయ్యింది చూసారా పచ్చడి అనేది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోకి సాల్ట్ ఎక్కువ పట్టిద్దని చెప్పాను కాబట్టి సాల్ట్ సరిపోలేదు. నేను ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, మెత్తగా నూరుతూ ఉన్నాను. ఈ పచ్చడి అనేది ఒకసారి ట్రై చేయండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని, నెయ్యి లేకపోతే నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకుని అయినా ట్రై చేయవచ్చు. చాలా బాగుండిద్ది అనమాట. చూడండి, వెల్లుల్లి కూడా ఎక్కువే పడతాయి. వెల్లుల్లి, మనం ఉల్లిపాయ వేయటం వల్ల ఏంటంటే పచ్చడి ఫ్లేవర్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రోటి పచ్చడి అంటే చింతపండు రోటి పచ్చడి అని అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్
చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో షేర్ చేయటం వల్ల ఏంటంటే రోటి పచ్చళ్ళు వాల్యూ తెలుస్తుంది. మిక్సీలో ఎలా ఉందో మనం రోట్లో నూరుకుంటే ఎలా ఉంటుందో కూడా ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మెత్తగా నూరేసేసాను. ఇప్పుడు తీసేస్తున్నాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే తాలింపు వేసుకోకుండా అయినా తినొచ్చు. కాకపోతే తాలింపు వేసుకుంటే ఏంటంటే ఇంకా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారనమాట. అంటే కొంచెం మంట అనేది, కారం అనేది తగ్గుతుంది కాబట్టి తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నూరుకున్న దాన్ని చూడండి ఫ్రెండ్స్, నేను ఒక గిన్నెలోకి తీస్తున్నాను. తీసి ఇప్పుడు రోల్ క్లీన్ చేసేసుకుంటాను. యాజ్ యూజువల్గా క్లీన్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకుంటాను అనమాట. తాలింపుకి మనం ఇంగువ, ఆవాలు, అదే పోపు దినుసులు అంటారు కదా ఫ్రెండ్స్, అవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుని మనం సర్వ్ చేసుకోవటం ఫ్రెండ్స్. చూడండి రెడీ అయిపోయింది. మా అమ్మాయి ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తూ ఉంటుంది అనమాట. ఈ పచ్చడి చాలా ఇష్టం మా పిల్లలకు కూడా. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట. మనకి కూరగాయలు లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే చాలా పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. చూడండి పోపు వేస్తున్నాను. పోపు వేసిన దాన్ని తీసి నేను పచ్చట్లోకి యాడ్ చేస్తాను అనమాట. అంతే ఫ్రెండ్స్, చూడండి యాజ్ యూజువల్గా సూపర్గా ఉందన్నమాట. చూడండి తాలింపు వేసాను, పచ్చడిలోకి కలుపుతున్నాను అనమాట. సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి మా అమ్మాయి ప్లేట్లో అన్నం కూడా తీసుకొని వచ్చేసింది ఏకంగా. దానిలోకి పచ్చడి వేసుకొని నెయ్యి వేస్తే చాలా చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్, దీని టేస్ట్ అనేది. చూడండి ఫ్రెండ్స్, అంతేనండి. చింతపండు రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ ప్లీజ్.